కోడూరు లక్ష్మీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఆవిడ అల్లం పచ్చడి తయారు చేస్తుంది. ఈ అల్లం అనేది పచ్చడి అనేది మరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మరి టిఫిన్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కోడూరు లక్ష్మీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు అల్లం పచ్చడి తయారు చేసేటటువంటి విధానము మా భార్య వివరిస్తున్నది, చూడండి. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: అల్లము, ఒట్టి కొబ్బరి, ఇది బెల్లము, మిరపకాయలు, కొంచెం ధనియాలు, మెంతులు, కొంచెం మినప్పప్పు, చింతపండు. ఇవండి కావాల్సినవి. చేసే విధానం చూపిస్తా, చూడండి. ముందు వేపుకోవాలండి దీనిలో మినప్పప్పు, మెంతులు, ధనియాలు. దోరగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇవి మెంతులు, ధనియాలు, మినప్పప్పు బాగా రుచిగా ఉంటుంది. ఇది మిరపకాయలు వేస్తాం. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో దూరం వేయించుకోవాలి. వేయినాయండి ఇవి. అల్లం వేయించుకోవాలండి. అల్లము, కొబ్బరి, ఒట్టి కొబ్బరి, కొంచెం నూనె వేస్తే బాగుంటుంది. అల్లం పచ్చివాసన లేకుండా వేస్తే బాగుంటుంది. దోశలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఇడ్లీలోకి రుచి ఉంటుంది. నోరు బాగలేనప్పుడు బాగా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది. ఇడ్లీకి, చపాతీకి అనేది బాగుంటుంది పచ్చడి. కొంచెం వాసన పోయిన వరకు పచ్చి వాసన వేయించుకోవాలి. రోట్లో అయినా దంచుకోవచ్చు, కానీ కొంచెం మెత్తగా కూడా మిక్సీకి అయితే మెత్తగా అవుతుంది. మిక్సీకి అయితే మెత్తగా అవుతుంది. రోట్లో కొంచెం మినపబేడలు అవి మెత్తగా కదా వేయిపోయినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకున్నాం.
ఇలా ముక్కగా వస్తుందా? కొంచెం ముక్కని ఉండవాలి, బాగుంటుంది. తర్వాత ఇవి కూడా వేసుకోవాలండి, కొబ్బరి అల్లం ఉంది కదా. ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి, చింతపండు, బెల్లము, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగు వేసి పెట్టుకోవాలండి. అల్లం పచ్చడి రెడీ అండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగు వేసి పెట్టుకోవాలండి. అల్లం పచ్చడి రెడీ అండి.